నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. అయితే వ్యవసాయ అధికారులు ఊరూరా తిరుగుతూ ఈసారి వానలు తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వరి పత్తికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయలు, పండ్లు, నూనె గింజలు వేయండి అని ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే రైతులు మాత్రం మళ్ళీ పాత పద్ధతిలోనే వరి, పత్తి, మొక్కజొన్న పంటల వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? అధికారుల అంచనాలకు రైతుల నిర్ణయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనే విషయాలు కూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న వైపే ఎక్కువ ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం అమ్ముకునే వెసులుబాటు మరియు మద్దతు ధర. వరి, పత్తి పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించడమే కాకుండా ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీనివల్ల పంట చేతికి రాగానే అమ్ముకోవచ్చనే ధైర్యం రైతులకు ఉంటుంది. అదే ప్రత్యామ్నాయ పంటలైనటువంటి పండ్లు, కూరగాయలు, నూనె గింజలు లేదా పప్పు ధాన్యాలు విషయానికి వస్తే సరిపడా మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. అక్కడ దళారుల దోపిడీ కూడా ఎక్కువగా ఉంటుంది. సరైన ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రిస్క్ ఎందుకు అని భావించి ప్రత్యామ్నాయ పంటలకు స్వస్తి పలుకుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లోనే వ్యవసాయ శాఖ మొత్తం 132 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తే ఇప్పటి వరకు కేవలం 59,83,000 ఎకరాల్లో దాదాపు 45% మాత్రమే సాగు మొదలైంది. ఇందులో ఒక్క పత్తి పంటనే 41,12,000 ఎకరాల్లో మరియు అదేవిధంగా వరి 6,40,000 ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. వానలు సరిగా కురవకపోవడం, ఆలస్యం కావడంతో తొలకరిలో వేసిన పత్తి మొలకలు కూడా వాడిపోతున్నాయి. ఒకవేళ ఆరుతడి పంటలు వేసిన తర్వాత మధ్యలో వచ్చే వర్షాలు వస్తే అవి ఆగిపోతే, ఒకవేళ అంటే వర్షాలు వచ్చిన తర్వాత ఆ పంటలు ఆగిపోతే పరిస్థితి ఏంటి? పెట్టిన పెట్టుబడి దక్కకపోవడము అనే ఒక భయం అయితే వెంటాడుతూ ఉంది రైతులను. అందుకే ఈ సీజన్లో వర్షాలు పడకపోయినా పర్వాలేదు, ప్రాజెక్టులలో నీరు చేరితే యాసంగి సీజన్లో చూసుకుంటామనే విధంగా రైతులు ఉన్నారు. ఉద్యానవన పంటలైన పండ్లు, కూరగాయలు, పూల తోటల వైపు రైతులు వెళ్ళకపోవడానికి అసలైన కారణం కోతుల బెడద. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కోతులు ఇష్టానుసారంగా ఉంటున్నాయి. అవి పంటల్ని మూకుమ్మడిగా నాశనం చేస్తున్నాయి. వీటికి భయపడే చాలామంది రైతులు కూరగాయలు, పండ్ల తోటలు వేయడం మానేశారు. పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడానికి రాయితీలు ఇస్తామని ఉద్యానవన శాఖ చెప్పినప్పటికీ, ఆ అధికారులు ప్రకటించినప్పటికీ అది ఇంకా ఆచరణలోకి రాకపోవడం రైతులకు మరింత ప్రతిబంధకంగా మారినటువంటి పరిస్థితి. పంట బీమా పథకం సరిగా అమలు కాకపోవడం కూడా ఉద్యానవన పంటలకు అటువైపు వెళ్లకుండా, ఆ ఉద్యాన పంటల వైపు వెళ్లకుండా అడ్డుకుంటా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంటల సరళిలో చాలా మార్పులు వచ్చాయి. వరి సాగు గణనీయంగా పెరగ్గా ప్రత్యామ్నాయ పంటలు భారీగా తగ్గిపోయాయి. అయితే 12 ఏళ్ల క్రితం దాదాపు ఈ వరి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పంట ఇంట్లో ఉందంటే 12 ఏళ్ల క్రితం 49,28,000 ఎకరాల పంట ఉండగా ప్రస్తుతం ఈ సీజన్ మొత్తం కలిపి ఏదైతే ఈ 2 సీజన్లు మొత్తం కలిపి 127 లక్షల ఎకరాలకు పెరిగింది. అదేవిధంగా పత్తి చూసుకుంటే 51 లక్షల ఎకరాల నుంచి ఇప్పుడు 65 లక్షల ఎకరాల వరకు దాటుతూ ఉంది. పండ్ల తోటలు చూసుకుంటే గతంలో 9,11,000 ఎకరాల నుంచి 4,48,000 ఎకరాలకు పడిపోయాయి. అదేవిధంగా కూరగాయలు చూసుకుంటే 5,52,000 ఎకరాల నుండి కేవలం 1,02,000 ఎకరాల వరకు కూడా క్షీణించిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు లక్షల ఎకరాలు సాగు చేసి విస్తీర్ణం అంటే గతంలో లక్షల ఎకరాలు సాగు చేసినటువంటి విస్తీర్ణం ఇప్పుడు తగ్గిపోయింది. కేవలం అధికారులు గ్రామాల్లో ప్రచారం చేసినంత మాత్రాన లేదా సూచనలు ఇచ్చినంత మాత్రాన రైతులు పంటల శైలిని మార్చుకోరు. ప్రత్యామ్నాయ పంటలకు కూడా మద్దతు ధర కల్పించడం, ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, కోతుల బెడద నివారణకు రాయితీపై సోలార్ ఫెన్సింగ్ అందించడం మరియు పంట బీమాను సమర్థవంతంగా అమలు చేయడం వంటి చర్యలు చేపడితేనే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరు కూడా రైతులు ఏదైతే వ్యవసాయ మార్కెట్లో సంబంధించినటువంటి ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే వస్తా ఉన్నారో ఎవరి మాట పట్టించుకోకుండా మళ్ళీ అదే యథావిధిగా అటు వరి, మొక్కజొన్న, పత్తి వీటి మీదనే ఆధారపడతా ఉన్నారు. నీళ్లు లేకపోయినా పర్లేదు, ఆ బావులలో ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, లేదా ఈ ప్రాజెక్టుల నుంచి వస్తున్నటువంటి నీళ్లు కావచ్చు, వీటితోనైనా పంట పండించడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప
పండిస్తే ఇదే పంట పండిస్తాం తప్ప వేరే పంట పండించమనే ధోరణిలో అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మరి రైతులు ఆ ధోరణి ఎందుకు మార్చుకోవట్లేదంటే ప్రభుత్వం వాళ్ళకి సరైనటువంటి ఒక ధైర్యం కావచ్చు, లేకపోతే ఏవైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలు ఇవ్వకపోవడం, పంటకు సంబంధించినటువంటి దిగుబడి వచ్చిన తర్వాత దానికి ఒక ఏమంటారు దానికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి ఏదైతే పంటకు సంబంధించినటువంటి కొనేటప్పుడు ఆ కొనుగోలుదారులకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా ఈ పంటల వైపు వెళ్ళడం లేదు. అందరూ కూడా ఇటు వరి, పత్తి, మొక్కజొన్న నమ్ముకున్నారు. కాబట్టి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి రైతులు ఏ విధంగా ఈ పంటలకు మరి అటు నుంచి ఇటువైపు మల్లుతారా లేదా అనేది కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.